ప్రత్యక్షమై నీ ప్రాణాత్మ దేహంలో ఆయన కంట్రోల్లో తీసుకోబోతున్నాడు. నువ్వు పల్లెటూరులో ఉన్నా, నువ్వు గ్రామంలో ఉన్నా, పూరి గుడిసెలో ఉన్నా, పేదవాడివైనా, చదువు లేకపోయినా నీ దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చి నీతో సహవాసం చేసేది ప్రార్థన. ఈరోజు వాక్యం చాలా మమ్మల్ని ఓదార్చింది. 50 డేస్ స్టార్టింగ్ డే కాబట్టి 50 డేస్ ఎండింగ్ వరకు చాలామంది ఇందులో పాల్గొని మీరు అభిషేకింపబడాలి, ఆశీర్వదింపబడాలని కోరుచున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు కిరణ్, తెనాల నుంచి వచ్చాను. ఈరోజు చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు కదిలాడు. ఇంకోటి ఏంటంటే అమ్మగారు చెప్తా ఉంటారు, బెల్లంపల్లి రాని చరిత్ర మారుద్దని. నిజంగానే బెల్లంపల్లి వస్తే మన చరిత్ర ఖచ్చితంగా మారుద్ది. ప్లీజ్ అందరూ దయచేసి రండి, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొనండి. और मैं कलवरी मिनिस्ट्री आज 50 दिन का उपवास का प्रार्थना में मैंने आज फर्स्ट दिन में मैं आया हूँ और मुझे बहुत अच्छा लगा। आज 1000 लोगों का भीड़ देख करके पास्टर प्रवीण कुमार का जो डेडिकेट है, जो मिनिस्ट्री के लिए जो निष्पत्ति लिए हैं, समर्पण है, इनके लिए मैं बहुत खुशी हूँ। और मैं उम्मीद करता हूँ कि 50 दिन में पूरे भारत से लाख लोग आए और 50 दिन के एंडिंग दिन में आशीष पाए और प्रभु का अनुग्रह पाए। ये मैं सबसे प्रार्थना और रिक्वेस्ट करता हूँ। और आज का जो मैसेज था बहुत प्रभावशाली मैसेज था, जिसके द्वारा वो मैसेज सुन करके मेरे जीवन में बहुत एक बड़ा परिवर्तन आया, वो चेंजेस आया। मैं इसके लिए मैं प्रभु को धन्यवाद देता हूँ और पास्टर प्रवीण कुमार जी को भी तहे दिल से धन्यवाद देता हूँ।